అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఈరోజు చాలామంది పేదవాళ్ళు ఇలా చెప్తుంటే వాళ్ళ మాటలు విని మనము ఎంతో అసలు చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారు అందరూ కూడా. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏ కాడికి ప్రజల్ని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము ఉందంటే ఒక సపోర్ట్గా ఒక ప్రజలకి లేరు అని చెప్తున్నారు. ప్రజలు ఎంతో కష్టపడి ఆ కష్టాలను కూడా దాటుకొని పేదవాళ్ళు బతికే బతుకుల్ని బతకలేకపోతున్నాము అని అంటున్నారు. అలాంటి పేదవాళ్ళని మోసాల మీద మోసం అనేది మన ప్రభుత్వంలో జరుగుతుంది. ఎక్కడికైనా కావాల్సింది వాళ్ళకి పగలు, మన ప్రభుత్వానికి కావాల్సింది పగలంటే కొట్లాట్లు, పంచాయతీలకి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా మేమే ప్రభుత్వము, మేము ప్రజలకి మేము ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వానికే మేమే ప్రభుత్వం, మనది, మేమే తినాలి, మేమే సంపాదించుకోవాలి, మేమే కష్టపడుతున్నాం. ఆ కష్టాలు ఎవరయ్యి? ప్రజల్లో పడ్డ కష్టాలని ప్రభుత్వం తింటుంది అని ప్రజలు చెప్తున్నారు. మన ప్రజలు చెప్పే మాటలు ప్రభుత్వం వింటం లేదు. ఏ ప్రభుత్వమైనా వాళ్ళ అవసరాల కోసము ఉంటున్నారే తప్ప వాళ్ళ అవసరాల కోసము మమ్మల్ని ముందుకు జరుపుకొని మంచి చేస్తామని చెప్పి అక్కడంతా మేము మోసపోతున్నాం ప్రభుత్వం దగ్గర. అదే మోసంలో ప్రభుత్వము ఉండి పేదవాళ్ళ బతుకుల్ని బతకనీయకుండా చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వము ఉంది, ఆ ప్రభుత్వం ఉందంటే ఎవరి ద్వారాగా ప్రభుత్వం ఉంటుంది, ఎవరి ద్వారాగా ప్రభుత్వం తింటుంది, ఎవరి ద్వారాగా మన ప్రభుత్వము నిలబడుతుంది? ఓన్లీ ప్రజలు ఉండబట్టే మన ప్రభుత్వం నిలబడుతుంది. మన ప్రజలు లేకపోతే మన ప్రభుత్వము నిలబడుతుందా? మన ప్రభుత్వం అనేది నిలబడతాదా? ఎందుకంటే ఇది మన ప్రజలు ఉండబట్టే మన ప్రభుత్వం అనేది సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ సపోర్ట్ అనేది ప్రజల ద్వారాగానే వస్తుందే తప్ప ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు రాదు. అది కూడా ప్రజల కష్టపడ్డ కష్టాల ఫలితమే ప్రభుత్వానికి వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది, కోర్టులకి వస్తుంది, పోలీస్ ఆఫీసర్లకి వస్తుంది. ఇదంతా ప్రజలు కష్టపడే కష్టాలకి ఫలితం అనేది ప్రతి ఒక్క ప్రభుత్వాలకు కూడా వస్తుంది. ఆ అమౌంట్ అనేది దాంట్లో తప్పు లెక్కలు చాలా ఉంటున్నాయి. గవర్నమెంట్లో, మున్సిపాలిటీల్లో గవర్నమెంటు దాంట్లో తప్పు లెక్కలు ఉన్నాయి. అట్లాగని కోర్టులో కూడా తప్పు లెక్కలు ఉన్నాయి కానీ ప్రజలు చెప్తున్నారు. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కూడా కష్టపడుతున్నామని చెప్తారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఒక్క దేవుడు బయటికి ముందు అడుగేస్తే, ప్రజల్ని మేము కాపాడుతున్నామని ముందుకు అడిగేస్తే, ఒక పోలీస్ ఆఫీసర్లు ఒక్కళ్ళు తప్పు చేస్తే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకి చుట్టుకుంటుంది. అది వాళ్ళ మీద కూడా ప్రాబ్లం అవుతుంది. అట్లాగనే
ఇవాళ మన లాయర్స్ గారు మాట్లాడే మాటల్లో కూడా వాళ్ళకి మంచి సపోర్ట్, మంచి మర్యాద ఉంటుంది. ఏ కాడికి ప్రజలు బాగుండాలి, ప్రజల్లో అందరూ మంచిగా ఎదగాలి అని కోరుకునే వాళ్ళు లాయర్స్. చాలామంది మంచి లాయర్స్ ఉన్నారు. దాంట్లో కూడా కొంతమంది లాయర్స్ లంచాల మీద ఎగబడే లాయర్స్ కూడా కొంతమంది ఉన్నారు. మంచి లాయర్స్, నీతిగా నిజాయితీగా నిలబడే లాయర్స్ గారు ఉన్నారు. మన కోర్టులు కూడా తప్పు చేసింది, ఆ తప్పుని ఎందుకు బయటకు తీయలేకపోతుంది. కానీ మన కోర్టు అమ్మవారు ముఖం మీద బట్టేస్తారు, ముఖం మీద బట్టేస్తారు. ఎందుకు? ముఖం చూపియొద్దని. ఎందుకు చూపియొద్దు? ఆ ముఖం మీద అది ఉంటేనే మేము ఏ తప్పులైనా చేసుకోవచ్చు. మా కోర్టే మా కోర్టు, మా ప్రభుత్వమే మా కోర్టు, మా ప్రజలే మా కోర్టు. ఎక్కడైనా తినొచ్చు, ఎక్కడైనా మాట్లాడొచ్చు, ఏదైనా మేము చెయ్యొచ్చు అనేదే కోర్టు. అదే కోర్టులో అమ్మవారు ముఖం మీద బట్ట తీసేసి నీతిగా నిజాయితీగా మాట్లాడే కోర్టులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కోర్టులో కూడా తప్పులు తేడాలనేది జరుగుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. అదే ముఖం మీద బట్ట తీసేసి ఆ ముఖం కళ్ళు చూపించుకుంటూ అమ్మవారికి నిజం చెప్పాలని కోరుకునే ప్రతి ఒక్క లాయర్స్ గారు కూడా నిలబడితేనే ఆ కోర్టు కూడా నిలబడుతుంది. మన లాయర్స్ గారు వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, కోర్టులో కూడా మంచోళ్ళు ఉన్నారు. కానీ తప్పు చేసే వాళ్ళు ఒకళ్ళైతే ఆ తప్పుకు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఆ తప్పుల్లో ఇరుక్కునే వాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటారు. ఈ ముగ్గురులో ముచ్చటగా 3 ముళ్ళు వేసుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలు పడే కష్టాలకి ఫలితం అనేది మన ప్రభుత్వం తీసుకురావటం లేదు. ఆ ప్రభుత్వమే ప్రజల్ని మోసం చేస్తుంది అంటున్నారు. ఏ ప్రభుత్వం కూడా మా కడుపు నింపే మాకు ఎవరు కూడా లేరు, మా పిల్లల్ని బతికించుకుంటానికి కూడా మాకు సపోర్టు లేదు అని కోరుకుంటున్నారు. అలాంటి కోరికలు వచ్చిన ప్రభుత్వము మా ప్రజల్ని పట్టించుకునే ప్రభుత్వమే మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగనే గవర్నమెంట్ తప్పు లెక్కలు రాసుకొని తప్పు మాటలు చెప్తూ చాలా మంది మోసపోతున్నారు గవర్నమెంట్ నుంచి కూడా. అట్లాగనే ఒక సపోర్ట్గా ప్రజలకి ప్రభుత్వం ఉండాలి. ప్రతి ఒక్క కోర్టులు కూడా ప్రజలకి ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు లెక్కలు మొత్తం బయటకు తీయాలి. తీసినాక ఎవరిది తప్పు ఉంది, ఎవరిది రైట్ ఉంది. ముందు పెట్టిన వాళ్ళు కేసులు వెనక్కిపోతున్నాయి, వెనక పెట్టిన కేసులు ముందుకు పోతున్నాయి. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి తప్పులు ఉండబట్టే ఒక లంచాల మీద ఎగబడితే ఆ లంచమే మనల్ని కాపాడలేదు, మనల్ని నిలబెట్టలేదు, మన భార్యాభర్తలు కూడా ఉండలేరు. ఇలాంటి శిష్టాలు కరెక్ట్గా లేవు కాబట్టి ప్రజలు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వాలైతే తప్పు చేస్తున్నాయో, ఏ ప్రభుత్వాలైతే లంచాల మీద ఎగబడుతున్నారో, ఏ ప్రభుత్వం అయితే జనాల్ని మోసం చేస్తున్నారో, ఏ ప్రభుత్వం అయితే జనాలకి మేమున్నామని చెప్పి తప్పు లెక్కలు రాసి తప్పు లెటర్లు వేసి ప్రతి ఒక్క ఆస్తులు గుంజుకుంటానికి ప్రభుత్వం ఉంటుంది. అట్లాగానే రిజిస్ట్రేషను, ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ ఆస్తి ఎవరిది, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్
పర్మనెంట్గా ఎందుకు రాయలేకపోతున్నారు? ఎందుకు చేస్తున్నారు? రిజిస్ట్రేషన్లు అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే కదా వాళ్ళ ఆస్తి, కస్టమర్ ఆస్తి, ప్రజల ఆస్తి. కష్టపడి ఎంతో సంపాదించుకొని ఒక జాగ అనేది కొనుక్కొని దాని మీద ఇల్లు కట్టుకొని బతికే బతుకులు పేదవాళ్ళ బతుకులది. రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా. రిజిస్ట్రేషన్ చేయకుండా కూడా చాలా మంది కష్టపడి రిజిస్ట్రేషన్ చేసుకోలేక, డబ్బులు లేక, తినలేక, వాళ్ళ పరిస్థితులు బాగలేక చాలా మంది కూడా కష్టాల్లో ఉన్నారు. అవి కూడా రిజిస్ట్రేషన్ లేవు కొంతమందికి. పేదవాళ్ళ ల్యాండ్లు ఇచ్చినప్పుడు పేదవాళ్ళ బతుకులు బతికించలేనప్పుడు, అలాంటప్పుడు ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు? ప్రజలు ఉంటేనే ప్రభుత్వం నిలబడుతుంది. ప్రజలు లేకపోతే ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి గెలుస్తున్నారు? గెలవలేరు. ప్రజలుంటేనే ప్రభుత్వం గెలుస్తుంది. ప్రభుత్వము ప్రజల్ని పట్టించుకోలేకపోతే ప్రభుత్వం కూడా పట్టించుకోరు ప్రజలు. ఇలాంటి తప్పులు చేసిన వల్ల చాలా మంది పేదవాళ్ళ బతుకులు మోసపోయి మోసంలో ఇరుక్కొని ఎన్నో కష్టాలు పడి ఇళ్ళు స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకొని బతికిన వాళ్ళు, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి లంచాల మీద ఎగబడే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేస్తుందని చెప్తున్నారు. ఇలాంటి పాపాలనేది పండితేనే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్రభుత్వానికి కూడా పిల్లలున్నారు, కొడుకులుంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఆ తల్లిదండ్రులు ఉంటారు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకు చెప్పలేనప్పుడు ఆ కొడుకు ఆ తండ్రికి చెప్పకుండా ఉండందుకు రెండు ముచ్చట్లుగా ఆ ముచ్చటే పేదవాళ్ళు బతికే బతుకుల్ని మోసాల మీద మోసాలు వేసి ఆ పేదవాళ్ళ బతుకుల్ని మోసపోతున్నారు. మోసంలో కూడా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ తినలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళు కూడా మీలాంటి ప్రభుత్వం వల్ల కూడా మోసపోతున్నారు. ప్రజలు ఓట్లు వేపించుకొని గెలిచి ఆ పేదవాళ్ళ బతుకుల్ని తీసి పక్కకు పడేస్తున్నారు. ఇలాంటి తప్పులు చేసినప్పుడు, ఇలాంటి పట్టించుకోలేనప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజల్ని పట్టించుకోలేనప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు? ప్రజలు కోరుకునే కోరికలు, ప్రజలు అనే మాటలు ఇవే అంటున్నారు. అట్లాగనే ఆర్టీసీ వాళ్ళు కూడా మాకు ఇలాంటి లేకుండా మాకు డైరెక్ట్గా గవర్నమెంట్కి అటాచ్ చేస్తే మాకు ఈ తిప్పలు ఉండవు, ఈ ఇబ్బందులు ఉండవు, ఎవరితో మాకు ఏ సంబంధాలు ఉండవు అని ఆర్టీసీ డ్రైవర్లు, డిపో వాళ్ళు కూడా చెప్తున్నారు. అట్లాగానే ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో, ఏ ఇళ్ళల్లో ఏ ఏరియాలో మోసపోతున్నారో ఆ మోసాలకు ఫలితం అనేది కరెక్ట్గా లేదు. వాస్తవంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గల్లీల్లో కూడా రోడ్లు వేసేటప్పుడు ఎవరి జాగ వాళ్ళకు వదిలేసి రోడ్లు వేయాలి. మొత్తం రోడ్డు మాదే అంటే కాదు. అది గవర్నమెంట్ రోడ్డు. గవర్నమెంట్ చేయలేనప్పుడు ఇంకా గవర్నమెంట్ ఎందుకు? ప్రజలకి రోడ్లా కరెక్ట్గా వేయటం లేదు, సిస్టమా కరెక్ట్గా లేదు ప్రభుత్వానికి. వచ్చిన ఇన్ని సంవత్సరాలు ఈ రోడ్ల మీద రోడ్లు వేసుకుంటే రోడ్లు ఉండవు. ఇవాళ మొన్న రోడ్డు వేశారు, మొత్తం తీసి పాత రోడ్డు తీసి కొత్త రోడ్డు వేశారు. అట్లా ఏ గల్లీలో కూడా పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేస్తే అప్పుడు వాళ్ళ ప్రజలు కోరుకునే కోరికలు సంతోషిస్తారు. ఆ సంతోషమే లేని ప్రభుత్వము, ప్రజల్ని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము ఏం చేస్తుంది? ప్రజల్ని పట్టించుకుంటుందని గ్యారంటీ ఏముంది? ప్రజలు కోరుకునే కోరికలు అది. కుకుట్పల్లి బాగంపేరు సర్కిల్ నెంబర్ 24లో ఆ రోడ్లు కరెక్ట్గా లేవు. వాటర్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ వల్ల నల్ల వాటర్ వస్తే ఇళ్ళ ముందుకి మోటార్లు పెట్టుకుంటే ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే అంత ఇబ్బంది కలుగుతుంది. అక్కడ రోడ్డు కూడా
కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో కూడా మంచి రోడ్డు, పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయమని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కోరిక అనేది తీర్చాలి. ప్రభుత్వము మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాము. అట్లాగని చాలా చెరువుల దగ్గర ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా పేదవాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత ఆ ఇల్లు కూలగొట్టే హక్కు అధికారము ఎవరిచ్చారు? ప్రభుత్వానికి. అట్లా కూలగొడితే చాలా ప్రాబ్లం. వాళ్ళు కట్టుకున్నారు. అలాంటప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? చెరువుల పక్కన ఉండే ల్యాండ్లు గవర్నమెంట్ది అయితే దాని మీద రిజిస్ట్రేషన్ చేయడానికి హక్కు అధికారము రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా పనిలేదు. వాళ్ళకి ఆ అధికారం లేదు. అలాంటప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? అక్కడ ఆ ల్యాండ్లు అనేది ఆ అపార్ట్మెంట్లు ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది ప్రభుత్వము? మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే కదా వాళ్ళు ప్రజలు కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసినాక కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ప్రతి ఒక్కటి ఇంటి పనులు కానీ ప్రతి ఒక్కటి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఇంటిని కూలగొట్టే హక్కు అధికారము ఎవరికీ లేదు. అది గవర్నమెంట్ జాగ అయితే, గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంటే ఇది గవర్నమెంట్ది అని చెప్పే హక్కు అధికారము గవర్నమెంట్కు ఉంటుంది. ప్లస్ ప్రభుత్వానికి కూడా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లో గవర్నమెంట్దా ప్రైవేట్ది అయితే ప్రైవేట్ది అని రాస్తారు, గవర్నమెంట్ది అయితే గవర్నమెంట్ది అని రాస్తారు. అలాంటప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు? ఆ ఇల్లు, ఆ స్థలం మాది కాదు, చెరువు కింద ఉంది అని చెప్తే చెరువును ముందుకు జరిపిన వాళ్ళకి కూలగొట్టించవచ్చు. దాంట్లో హక్కు అధికారం ప్రతి ఒక్క ప్రజలకు ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఆ తప్పును బయటకు తీయొచ్చు. కానీ ప్రగతి నగర్లో అది పంట పండించిన రైతులది. అది 35 ఎకరాల్లో 9 ఎకరాలు ముందుకు వచ్చింది చెరువుకి. అప్పుడు పంటలు పండించుకొని జాగలు అనేది వాళ్ళ ఆస్తులు. దండే భాషయ్య వాళ్ళది కూడా 2 ఎకరాలు ఉంది. వాళ్ళ కొడుకులు నలుగురులో అద్దెకర 4 కొడుకులకు వస్తుంది. అది ఎందుకు రావటం లేదు? దాని చుట్టూ గోడ కట్టుకున్నారు. అక్కడ తప్పు ఉంది. ఆ తప్పులు బయటకు తీయండి. అలాంటి పేదవాళ్ళకి ఇవ్వండి. అలాంటి పేరు అనేది మన ప్రభుత్వానికి రావాలని మేము కోరుకుంటూ, ఎవరైతే తప్పు చేసి ఆ తప్పులో ఇరుక్కున్నారో, ఏ ప్రభుత్వం అయితే తప్పు చేసిందో ఆ చుట్టూ గోడ తీసేయమని చెప్పండి. ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉందో అట్లాగనే ఉంచండి. ఎవరిదైతే జాగ ఉందో ఆ జాగకి సపోర్ట్గా ఉండి, ఎవరిదైతే ఇయ్యాలనో దొంగ నోట్లు రాసుకొని, దొంగ నోటరీ చేసుకొని తప్పులు కూడా ప్రగతి నగర్ చెరువు దగ్గర జరిగినాయి. ఇన్ని సంవత్సరాలు జాగలు అది ప్రజలది, పంట పండించిన రైతులది. ఆ చెరువు గవర్నమెంట్కి సంబంధం లేని చెరువు. అది ప్రభుత్వ పంట పండించిన రైతులదే ఆ చెరువు అనేది. వాళ్ళప్పుడు చెరువు పెట్టుకొని పంట పండించుకుంటానికి వాళ్ళు చేసుకున్నారు. అది గవర్నమెంట్ది ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ది కాదు. కానీ అది కూలగొట్టించడం తప్పు. కానీ అక్కడ ఎక్కడైతే జరిగి ఇల్లు కట్టుకున్నారో అలాంటివి కూలగొట్టండి. ఆ జాగకు సపోర్ట్గా కట్టుకున్న వాళ్ళని కూలగొట్టించవచ్చు. దానికి మేము ఒప్పుకుంటాం ప్రభుత్వానికి. కానీ ఇది ఒక్కటి గమనించి ప్రజలకి మంచి చేయటానికే ముందుకు అడుగేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి దీన్ని ఇమ్మీడియట్గా పట్టించుకొని దీని మీద ఫోకస్ పెట్టాలి ప్రభుత్వానికని మేము కోరుకుంటూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.